సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కుదరదు. ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా వెళ్ళాలి కాబట్టి మనం 4 రోజులు విషయాలన్నిటి కూడా అంటే 3.5 రోజులే వస్తాయి. కాబట్టి మీరు అందరూ ఇది నోట్స్ ఇది అంతే. ఇది ప్రకటన గ్రంథం అంటే ఏంటో ఇది ఇప్పుడు నేను చెప్పబోయే నోట్స్. నేనేం చెప్తానో అది ఇందులో ఉంటుంది. ఎందుకంటే నోట్స్ ఉందనుకోండి మనకి ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీకు అర్థమైందా? ఇది మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే చాలా ఈజీగా ఉంటుంది. బయట వాళ్ళకి మళ్ళా ఏమో వాళ్ళ ఆలోచన విధానంలో ఎలా ఉంటాయో మనకు తెలియదు. మొదటి అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఏమండి? హలో, మొదటి అధ్యాయము. యేసుక్రీస్తు దాసుడును అది అక్కడే ఉంది. అపోకలిప్సిస్ అని అక్కడే ఉంది. ప్రకటన గ్రంథం అని మన వాళ్ళు తర్జుమాలో పెట్టారు దాన్ని. అక్కడ ప్రత్యక్షత అంటే బయలుపాటు. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు దేవదూత ద్వారా యోహాను గారికి అనగా తన ప్రభు అయిన యేసు వారి యొక్క శిష్యుడైన వారికి ప్రత్యక్షపరిచారన్నమాట. విషయాన్ని బయలుపరిచారన్నమాట. సంగతులను ఏం చేశారు? బయలుపరిచారన్నమాట. ఈ సంగతులు త్వరలో అంటే 2000 సంవత్సరాల తర్వాత కాదు. అర్థమైందా? త్వరలో అంటే ఎప్పుడు ఎన్ని వస్తుంది? ఇప్పుడు చదువుతున్నప్పుడు త్వరలోనే ఉంటుంది. ఇప్పుడు కాదు ఆయన చదువుతా, ఇప్పుడే రాస్తా. ఎప్పుడు ఆయన రాసే సమయంలో ఎప్పుడు సంభవిస్తాయి? త్వరలో అన్నమాట. అర్థమైందా? త్వరలో సంభవింపనై ఉన్నవి ఈ సంగతులు. త్వరలో సంభవింపనై ఉన్నవి. త్వరలో అంటే అక్కడకు సంబంధించి త్వరలో. అర్థమైందా? అక్కడికి సంబంధించిన త్వరలో అన్నమాట. అంటే ఉదాహరణకి ఒకసారి ఇర్మియా గ్రంథం 7:32 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 7:6 కూడా చూడండి ఒకసారి. అది మనందరికి తెలుసు. ఇర్మియా గ్రంథం కానీ యెహెజ్కేలు గ్రంథం కానీ, అవునా? ఇర్మియా గ్రంథం కానీ యెహెజ్కేలు గ్రంథం కానీ మనందరికీ పరిచయమే, అవునా? అక్కడ యెరూషలేము నాశనం కానీ వాళ్ళు చేసిన పాపానికి త్వరలో ఏమవబోతుందన్నమాట? శిక్ష రాబోతుందన్నమాట. అలాగే సమయం సమీపించడము లేదా త్వరలో ఇవన్నీ కూడా ఒకే భావాన్ని ఇస్తాయి అన్నమాట. అందువల్ల త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నమాట అండి. ఎవరికి త్వరలో సంభవించవయి? ఆనాటి కాలంలో ఉన్న క్రైస్తవులకి. అదైనా వాళ్ళని ఆదరించడానికి సంబంధించిన సంగతులు. అంటే దేవుడు ఆనాడు ఉన్న రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులకు తీర్పు తీర్చే పరిస్థితులన్నీ కూడా అవి ఏమవుతాయి? త్వరలో సంభవించబోతాయి అన్నమాట. ఆల్రెడీ ఈయన కాలంలో శ్రమ అనుభవిస్తున్నారు. కానీ జరగబోయే సంగతులన్నీ కూడా ఇప్పుడు త్వరలో జరుగుతాయి అన్నమాట. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుని యోహానుకు వాటిని సూచించాడు. అతడు దేవుని వాక్యాన్ని గురించి, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గురించి తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం గురించి తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. సమయము సమీపించింది కనుక
ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవారు ధన్యులు అన్నమాట. అంటే ఆనాటి కాలంలో ఉన్న స్థానిక సంఘాలకి ఏం చెప్తున్నారంటే, సమయం అనేది సమీపించబడింది, అంటే దగ్గర పడింది కాబట్టి ఏది ఆ రామ ప్రభుత్వానికి తీర్పు దగ్గర పడబోతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ ప్రవచన వాక్యాలను చదివి వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకున్నవారు ధన్యులు అన్నారన్నమాట. కాబట్టి సమయం సమీపించిందంటే ప్రభు రాకడకు సంబంధించి కాదు మాట్లాడతా, త్వరలో అనేది ప్రభు రాకడ రెండో రాకడకు సంబంధించి కాదనమాట. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్న స్థానిక సంఘాలకి ఆనాటి స్థానిక సంఘాలకి జరుగుతున్న శ్రమ బాధలో త్వరలో ఏమి సంభవించబోతాయో ఆ సంగతులన్నీ కూడా యోహాను గారికి ప్రత్యక్ష పరిచాడు అన్నమాట. చూడండి అక్కడ 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభమని చెప్పి రాయినది. కాబట్టి రాస్తుంది ఎవరికి? 7 స్థానిక సంఘాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక అన్నాడు అన్నమాట. కాబట్టి స్థానిక సంఘాలకి కృపయు సమాధానము ఎలా కలుగుతాయంటే, ఒకటి తండ్రి అయిన దేవుని నుండి, ఒకటి ఎవరినండి? తండ్రి అయిన దేవుని నుండి. ఆయన సింహాసనం 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే 7 కాదు, అర్థమైందా? 7 అంటే 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు కాదు, సంపూర్ణుడైన ఆత్మ అన్నమాట. అర్థమైందా? పరిశుద్ధాత్ముడిని 7 అని మాట్లాడాడు. 7 అంటే సంపూర్ణం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని సింహాసనం ఎదుట ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వాన ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అర్థమైందా? భూపతులకు అధిపతి అని యేసుక్రీస్తు వారు ఎవరు? కాబట్టి తండ్రి అయిన దేవుడు పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నారు. ఆయన ముందేమో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఆయన కుడిపార్శ్వనేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్నమాట. ఆయన అన్న వాళ్ళకి ఇది కనపడలేదా? ఇది వచ్చిన అర్థం అవ్వట్లేదా? తండ్రి అయిన దేవుని ఎదుట ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మీకు అర్థమైందా? అలాగే దేవుని కుడిపార్శ్వాన అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నారు కదా ప్రభువారు. దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరో ఏమై ఉన్నారో ఆయన యొక్క స్థితి ఏంటో చెప్పారన్నమాట. అంటే తండ్రి అయిన దేవుని నుండి, పరిశుద్ధాత్మ నుండి, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు కలగాలని అపోస్తలుడైన యోహాను గారు స్థానిక సంఘాలకు తెలియజేస్తున్నారు. భూపతులకి అధిపతి అనే మాట అక్కడున్న స్థానిక సంఘాలని ఆదరిస్తుంది. అవునా? ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్న వాళ్ళు, శ్రమ పెట్టేవాళ్ళు ఎవరో? భూమి మీద పరిపాలించేవాళ్ళు. అవునా? ఆ భూమి మీద పరిపాలించడానికి కారణం అంటే భూమి మీద భూపతులందరికీ అధిపతి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కనుపరచడంలో ఏంటంటే, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళందరూ కూడా ఏదో లోకంలో నీచంగాను తక్కువగా కనబడి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ఎవరంటే అదైనా భూమి మీద అధిపతులు ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద అధిపతి అనమాట. ఈనాడేంటి? అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి ఏంటి? ఆయన భూపతులకి అధిపతి అయి ఉన్నారన్నమాట. అర్థమైందా? అది మన అందరూ తెలిసిన విషయం. అది యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మల గురించి మాట్లాడతాడు. జ్ఞాన వివేకముల ఆత్మ, అవునా? ఇలా ఆత్మ అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్ముడు 7 ఆత్మలు అంటే ఏ భౌతికమైన 7 సంఖ్యతో 7 అని సంబోధించకూడదు అనమాట. 7 అంటే సంపూర్ణం, అంతే. 7 అంటే సంపూర్ణం. 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, ముద్దుల నుండి, ఆది సముద్రులు లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వల్ల మన పాపాల నుండి మనల్ని విడిపించిన వానికి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి,
మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మనల్ని ఆయన తన తండ్రి ఒక దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడు. యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా మనల్ని అందరినీ ఏం చేశారనమాట, తన పాపం నుంచి విడుదల చేశారు. విడుదల చేయడమే కాకుండా మన అందరినీ దేవునికి ఒక రాజ్యంగా ఏర్పాటు చేశాడు. అది మనకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా ఈ విషయం అక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఏది యేసుక్రీస్తు వారు తన రక్తము చేత దేవుని కొరకు ఒక ప్రజలను కొన్నాడండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వల్ల మన పాపములు నుండి విడిపించబడి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావం యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడు. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేసెను. ఎవరో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఆయన భూపతులకు అధిపతి. ఆయన ద్వారా పాపం నుంచి విమోచించబడ్డాం. ఆయన దేవునికి మనల్ని రాజ్యంగా చేశారు. ఆయన అనగా ఆనాడున్న స్థానిక సంఘాలకి ఏంటంటే ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. చూడండి 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూసును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఈ వచ్చిన కాడ మన చర్చా ప్రైస్లో కూడా ఏంటది యేసు రెండో రాకడ అనుకున్నారు అంతే. అంటే వాళ్ళకి ఏం తెలియలేదంటే ప్రవక్తల గ్రంథాల్లో ఒక దేశం పాపం చేసినప్పుడు ఆ దేశానికి శిక్షా దినము, ఆ దేశాన్ని శిక్షించే దినము అనేది ఒకటి నిర్ణయించేవాడు దేవుడు. ఆ దినం మీదకి మరో రాజుని పురుకొల్పి పంపించేవాడు, ఆ దేశాన్ని శిక్షించేవాడు. అది ఒక దేశాన్ని శిక్షించే సమయంలో ఆయన మేఘారుడై వస్తాడు అనేది ఒక అలంకారికంగా ఉపయోగించబడింది అనమాట. మీకు అర్థమైందా? ఒకసారి మీరు గమనించగలిగితే కీర్తన 96:13లో, కీర్తనలు 96:13లో ఆయన పొడిచిన వారు, యేసుప్రభుని పొడిచిన వాళ్ళు ఎవరు? పొడిచాడు ఒకడే కదా ఆయన పొడుతా, అవునా? యేసుప్రభుని పొడిచింది ఎంతమంది? మరే పొడిచిన వాళ్ళందరూ చూస్తారంటున్నాడు. అంటే క్రైస్తవులందరినీ హింసపెట్టేవారు ఉన్నారు కదా రోమా ప్రభుత్వం, క్రైస్తవులందరినీ హింసపెట్టిందా? మరి క్రైస్తవులు హింసపెడితే యేసుప్రభుని హింసపెట్టినట్టే కాదా? మరి ఇప్పుడు సౌలుని ప్రభు ఏమన్నారు? సౌలా నన్ను ఎందుకు అంటే పరలోకంలో ఉన్న ఆయన్ని పౌలు గారు ఎలా హింసించారు? అర్థమైందా? పరలోకంలో ఉన్న ప్రభుని పౌలు గారు ఎలా హింసించారు అంటే క్రైస్తవులను హింసపెడితే ప్రభువుని హింసపెడితే, క్రైస్తవులను శిరఛేదనం చేస్తే ప్రభువుని కూడా హింసించినట్టే, ప్రభువుని హింసించినట్టు అనమాట. అందుకని ప్రభువుని పొడిచినట్టు అనమాట. క్రైస్తవుని పొడిచారనుకోండి కత్తితో, ప్రభువుని కూడా పొడిచినట్టు అనమాట. అది పొడిచిన వారు చూచేదారనమాట. ఆయన భూజనులు అందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు అన్నాడు. కొన్ని కీర్తనలో 96:13లో ఆ వచనం గురించి కొంత వివరణ మనకు అవసరం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చును. అంటే దేవుడు జనాలకు తీర్పు తీస్తాడా తీర్చడా? తీర్పు తీరుస్తాడు. దానియేలు గ్రంథం 7:13 చూస్తుండగా అది ఎలా వచ్చాడంటే ఆయన ఆకాశ మేఘారుడై వచ్చాడంట. ఆకాశ మేఘారుడు అంటే తీర్పిష్టానికి వచ్చాడనమాట. తర్వాత మత్తయి సువార్త
24 అధ్యాయము 30-31 వచనాలు చదవండి ఒకసారి. యెరూషలేము నాశనం గురించిన వర్ణన అది. యెరూషలేము నాశనం గురించిన వర్ణన అది. అంటే యెరూషలేము నాశనం అవుతున్నప్పుడు టైటస్ని ప్రేరేపించిన వాడు, అంటే పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు కాబట్టి యూదులు ఏమన్నారు, యేసుప్రభుని సిలువేస్తున్నప్పుడు ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండడు కాక అన్నారు. ఇప్పుడు పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు కాబట్టి ఆ పరిశుద్ధుల రక్తాన్ని బట్టి తీర్పు ఇచ్చే కార్యక్రమం ఎవరిది? అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి అధికారం ఎవరిది? యేసుప్రభుది. ఇప్పుడు యెరూషలేముని తీర్పు తీర్చేది ఎవరన్నమాట? ఇప్పుడు ప్రభువారు. అందుకని ఆయన మేఘారుడై చదవండి, మేఘారుడై కనబడునా. అది అంటే యేసుక్రీస్తు వారు మేఘారుడై రావటం అంటే ఏంటంటే, ఎవరైతే క్రైస్తవులను హింసపెట్టారో, ఎవరైతే పాపం పరిపక్వమైందో వాళ్ళని శిక్షించడానికి వచ్చే విధానాన్ని మేఘారుడై అనే మాట వాడబడింది అన్నమాట. మేఘారుడు అనే పదం ఉపయోగించబడింది దేనికంటే, ఆయన తీర్పు తీర్చడానికి వచ్చే పరిస్థితిని మేఘారుడు అయి వస్తున్నాడని చెప్పాడు అన్నమాట. ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని కూడా రండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి ఒకసారి. ఇప్పుడు రావాల్సిన తీర్పులు సెలవిస్తానంటే యోధా జనాంగం ఏం చేసిందనమాట? పాపం చేసింది కాబట్టి బబులోను చక్రవర్తి ద్వారా దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు ఆయన ఏమన్నాడు అనమాట, వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తునని యెహోవా సెలవిస్తున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వస్తున్నాడు. అదైనా మేఘములు కమ్మునట్లు ఆయన వస్తున్నాడు అంటే తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అని అర్థం. ఆయన రథములు సుడిగాలేవో ఉన్నాయి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగం గలవే అని అన్నాడు. అంటే మేఘములు కమ్మునట్లు వస్తున్నాడు, మేఘారుడై వస్తున్నాడు. ఇవన్నీ కూడా అర్థమైంది. ప్రవక్తల గ్రంథంలో ఒక పాపం చేసిన దేశాన్ని శిక్షించడానికి వచ్చేటప్పుడు, అంటే శిక్షించేటప్పుడు వేరే దేశం చేత దేవుడు శిక్షిస్తున్నప్పుడు దేవుడు మేఘారుడై వస్తున్నాడు అనేది ఒక సంకేతకం మనం అంతే. అర్థమైందా? కాబట్టి మేఘారుడే వస్తున్నప్పుడు పొడిచిన వారు ప్రభువుని పొడిచిన వారు చూస్తారంటండి. అంటే క్రైస్తవులు ఎవరైతే హింస పెట్టారో వాళ్ళందరూ కూడా తీర్పు తీర్చినప్పుడు ప్రభువుని, అంటే ఆ ఉగ్రతని అనుభవిస్తారనమాట. అర్థమైందా? మేఘారుడై రావటం అనేది తీర్పుకు సూచన. మేఘారుడై రావడం అనేది తీర్పుకి సూచన, అంతేగాని రెండో రాకడకు సంబంధించిన వచనము కాదు. మీకేమైనా అనుమానం ఉంటే అడగండి. మేఘారుడు అనేది తీర్పుకు సూచన. మేఘారుడే తీర్పు సూచన. ఇప్పుడు మేఘారుడు వస్తున్నాడు అంటే అక్కడ క్రైస్తవులను ఎవరైతే హింసిస్తున్నారో, మొదటి శతాబ్దంలో యోహాను కాలం నాటి ఉన్న స్థానిక సంఘాలు ఉన్న వారిని ఎవరైతే హింసిస్తున్నారో వారు హింసిస్తే ప్రభుని హింసించినట్టే. హింసిస్తున్న వారికి ఆయన మేఘారుడే వస్తాడు, అంటే తీర్పు తీర్చడానికి వస్తాడు. భూజనులు అందరూ రొమ్ము కొట్టుకుంటారు. అంటే తీర్పు జరిగేటప్పుడు ఏం చేస్తారనమాట, ఏదో శిక్ష అనమాట అన్నాడు. అది 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. ఆయన 6వ ముద్రని విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కంబల వలె నలుపాయను,
ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను, భూమి మీద రాలిపోయినాయి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము తొలగిపోయింది. ఇది ఆకాశం మండలం చుట్టబడిన గ్రంథం వల్ల తొలగిపోయిందంట. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానమును తప్పాను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను వరిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండ సందులలోను దాక్కుని సింహాసనాసనులై ఉన్న వారి యొక్క గొర్రెల యొక్క ఉగ్రత మహాదినం వచ్చాను. దానికి కాలజాలిన వాడేవాడు. అది అంటే రోమా ప్రభుత్వం మీద తీర్పు వచ్చే సమయంలో వీళ్ళందరూ కూడా భూరాజులు గనులు సహస్రవాదులు ధనికులు వీళ్ళందరూ కూడా కొండ గుహల్లో బండ సందుల్లో దాక్కుంటారంట. అంటే క్రైస్తవుని హింసపెట్టినందుకు దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తీర్పు తీరుస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతాయంటే ఆ తీర్పులో వీళ్ళందరూ కూడా అక్కడ భూమి మీద జరిగే ఉగ్రత అనమాట. ఆ భూమి మీద జరిగే ఉగ్రతలో వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారంట. ఈ యొక్క వివరణ అంటే ఈ యొక్క అలంకారికంగా చెప్పబడిన పరిస్థితులు ఇక్కడ మాత్రమే చెప్పబడలేదు, ప్రవక్తల గ్రంథాలు అన్నింటిలో కూడా చెప్పబడింది. ఒకసారి చూడండి, ఈ నక్షత్రాలు రాలిపోతాయి, ఈ ఆకాశమండలం చుట్టబడుతుంది, అర్థమైందా, తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రస్తావించబడింది అక్కడ అనమాట. యెషయా గ్రంథంలో 13వ అధ్యాయము 9వ వచనంలోను 63వ అధ్యాయం 4వ వచనంలోను ఒకసారి చూడండి. జెఫన్యా గ్రంథం 1, 14, 5 వచనాల్లో కూడా ఒకసారి చూడండి. అవి యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనము, బబులోని మీదకి మాదీ పారసీకులు రాబోతున్నారని అక్కడ ఈ వర్ణన వివరించడం జరిగింది. యెహోవా దినం వస్తుంది, ఆ దేశాన్ని పాడు చేయటానికి నశింపజేయటానికి ఆయన వచ్చును, వెలుగు ప్రకాశింపనీయు. అంటే బబులోని దేశాన్ని నాశనం చేయడానికి మాదీయులు పారసీకులు వచ్చినప్పుడు ఆ దేశం చీకటి అవుతుంది, చంద్రుడు సూర్యుడు ప్రకాశించడు, అర్థమైందా, ఆ ప్రభుత్వం తీసివేయబడుతుంది అని చెప్పడానికి భూకంపం అంటే పెళ్ళగించబడుతుంది ఆ రాజ్యం అని చెప్పడానికి ఈ భూకంపము ఇవన్నీ కూడా మాట్లాడాడు అనమాట. అర్థమైందా. కాబట్టి గొర్రెపిల్లకి దేవుని ఉగ్రత మహాదినం వచ్చి దాన్ని తాళజాలని వాడు ఎవడు అని చెప్పేసి అంటే భక్తిహీనుల మీదకి దేవుడు ఉగ్రతను కురిపించినప్పుడు దాన్ని తట్టుకోలేరు, దాక్కోవడానికంటే ఆ ఉగ్రతని తప్పించుకోవడానికి చూస్తారు కానీ తప్పించుకోలేరు. అందుకని ఉగ్రత వచ్చినప్పుడు మరి కొట్టుకుంటారు కదా, రొమ్ము కొట్టుకుంటారా కొట్టుకోరా అంటే రోమా ప్రభుత్వం మీదకి శిక్ష వచ్చినప్పుడు రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులందరూ కూడా క్రైస్తవులు హింసపెట్టారు కాబట్టి ఆ హింసపెట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారనమాట, రొమ్ము కొట్టుకుంటారు అన్నమాట. అర్థమైందా, అర్థమలేదా? అంతేగాని యేసు రెండో రాకల్లో రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అందరూ లేపబడతారు. అవునా, తీర్పుకి అంతేనా, అందరూ లేపబడతారు, మృతులు అందరూ లేపబడతారు. లేపబడిన తర్వాత ఏమవుతుంది, నిత్య జీవానికి నరకానికి, తీర్పు తీర్చబడిన తర్వాత నిత్య జీవాన్ని నరకానికి. ఇంకా రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా యేసు రెండో రాకల్లో ఆయన వస్తే సంఘము పరిశుద్ధులు మేఘాల మీద కొనుక్కోబడతారు. అర్థమైందా. భౌతికమైన దేహాలు అనేవి ఏమవుతాయి, భౌతికమైన దేహాలు అనేవి ఆత్మ సంబంధమైన దేహాలు అయిపోతాయి. ఇక భక్తిహీనుల వాళ్ళు కూడా చనిపోయి మరో శరీరం వాళ్ళకు వస్తుంది, వాళ్ళు తీర్పు తీర్చబడతారు. నరకమా పరలోకమా? ఇప్పుడు ఇంకా రొమ్ము కొట్టుకునే స్థితి ఏముంది? ఇంకా అర్థం లేదా? ప్రభు రాకడ రెండో రాకడలో రొమ్ము కొట్టుకునే పరిస్థితులు ఏమీ లేవు, అందరూ మార్చబడతారు అంతే. అది మీకు అర్థమైందా? అంటే ప్రకటన గ్రంథంలో ఒక వచనం అర్థం కాకపోతే వివరణ ఏమైపోద్ది, మొత్తం రాంగ్గా వివరించే అవకాశాలు ఏర్పడతాయి అన్నమాట. అందుకని ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. అర్థమైందా? అది రోమా ప్రభుత్వం మీదకి వచ్చే తీర్పుకు సూచన అన్నమాట. అది పాత నిబంధన సంబంధించిన
అనగా ప్రవక్తల గ్రంథాల్లో ఉపయోగించిన భాష అది. ఒక దేశాన్ని మరో దేశం నాశనం చేసేటప్పుడు అది ఆయన ఉపయోగించబడిన సంకేతమే తప్ప మరొకటి ఏమీ కాదు అన్నమాట. మన వాళ్ళందరూ రెండో రాకడతో చూడటం వల్ల దాన్ని అపార్థం చేసుకున్నారు. అది కీ పాయింట్లా అది ఆలోచించాలి. అక్కడ అది తీర్పుకు సంకేతం. మేఘారుడు అంటే అర్థం ఏంటి? తీర్పుకు సంకేతం. ఎవరు తీర్పు ఇష్టానికి వస్తున్నాడు ఆయన? మేఘారుడే. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మేఘారుడే వస్తాడన్నాడా? అదేమో యెరూషలేం నాశనం చేయడానికి టైటస్ ద్వారా. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆయన మేఘారుడే వస్తాడనేది రోమా ప్రభుత్వాన్ని తీర్పు తీర్చడానికి అన్నమాట. రోమా ప్రభుత్వం అధిపతులని అధికారులని తీర్పు తీర్చడానికి ఆయన, భక్తిహీనులు తీర్పు తీర్చడానికి ఆయన మేఘారుడే వస్తున్నాడు. ఆయన పొడిచిన వాళ్ళు అంటే ఆయన్ని క్రైస్తవులు హింసించే వాళ్ళు అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు అన్నమాట. అక్కడ కాలానికి సంబంధించిన తీర్పు అన్నమాట. అర్థమైందా? అర్థం లేదా? ఎనీ డౌట్? 1:7 మీద చదవాలి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ వివరణ అంటే ఈ వర్ణన ఉంటుంది. పాత ప్రవక్తల గ్రంథాల్లో ఒక దేశాన్ని శిక్షించేటప్పుడు ఉపయోగించే భాషా విధానం ఉంటుంది అన్నమాట. చదవాలి స్పీడ్గా. మనకు 3.5 రోజుల్లో అవ్వాలంటే కదరికి వెళ్ళాలి. యెహోవా దినం అంటే అక్కడే యెహోవా దినం అంటే అర్థం ఏంటి? అక్కడ యెరూషలేం మీదకి వచ్చే నాశన దినం. యెహోవా దినము సమీపమైన దగ్గర పడింది. అతి శీఘ్రంగా వస్తుంది. వాళ్ళకి దగ్గర పడిపోయింది, బాగా దగ్గర పడిపోయింది. ఆలకించండి, యెహోవా దినం వస్తుంది. అది అంటే యుద్ధం చేయగలిగిన వీరులందరూ ఏం చేస్తారు? అలాగే యేసుక్రీస్తు రోమా ప్రభుత్వం మీద తెచ్చే ఉగ్రతను బట్టి కూడా అక్కడ కూడా పరాక్రమంతులు ఏమవుతారు? అదే సందర్భం. చదవండి. ఆ దినం ఉగ్రత దినము, అది మహానాశనము కమ్ము దినం. అది అంధకారము గాఢాంధకారం అంటే కదా ఒక దేశం యొక్క ముఖ్య పట్టణాన్ని సమూల నాశనం చేస్తే అది అంధకారం కాదా? అది చీకటి కాదా? మేఘములు గాఢాంధకారం కమ్మును అనమాట. అర్థమవుతుందా? కాబట్టి భక్తిహీనుల మీదకి వచ్చే ఉగ్రతని యెహోవా దినం అన్నాడు, మేఘారుడే వస్తున్నాడు అన్నాడు. ఇలాంటి భాషా శైలితో మాట్లాడాడు అన్నమాట. అంతేగాని రెండో రాకడకు సంబంధించిన వచనం మాత్రం కానే కాదు. అక్కడ రెండో రాకడకు సంబంధించిన ప్రస్తావన లేదు ప్రకటన గ్రంథంలో. అది ప్రవక్తల యొక్క తీర్పు తీర్చడానికి సంబంధించిన ఉపయోగించబడిన శైలి, భాషా శైలియే తప్ప మరొకటి కాదు. ఇది గ్రీకులో పద్యభాగ శైలిలో ఉంటుంది. మనకైతే వచన రూపంలో ఉందా? గ్రీకు బైబిల్లో పద్య భాగంలో ఉంటుంది అన్నమాట. పద్య భాగంలో ఉంటుంది అది. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ సర్వాధికారి అనే మాటకి సర్వశక్తిమంతుడు సెలవిస్తున్నాడని ఉంది గ్రీకులో. అర్థమైందా? తండ్రి దేవుడు అల్పాయు మెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడుననే నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. సర్వాధికారి అని ఇక్కడ మాట్లాడబడింది 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి.
అవి భూత వర్తమాన భవిష్య అది అంటే ఈ భావన ఈ 8వ వచనంలో సంభావన తండ్రి అయిన దేవుడికి సంబంధించింది. అదైనా తండ్రి అయిన దేవునికి సంబంధించింది. ఆల్ఫా ఓమేగా, ఆల్ఫా అనేది గ్రీకులో మొదటి అక్షరం, ఓమేగా అనేది గ్రీకులో చివరి అక్షరం, ఏ మొదటి అక్షరం, అదైనా జెడ్ లాస్ట్ అక్షరం, అలా ఏ టు జెడ్ అంటారు కదా. అంటే కాబట్టి దాన్ని ఏమనంటే వర్తమాన భూత భవిష్యత్తు కల ఉండేవాడు నేనే అని చెప్పేసి అన్నాడు. అయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో మాత్రం ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ప్రభు ఏమన్నాడు, ఆల్ఫా ఓమేగా నేనే అని చెప్తున్నాను అనమాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆ దూత యేదాకు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభు త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాడు. 22వ అధ్యాయం 6వ వచనమేనా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను బయలుపరువాడు ధన్యుడు. ఆల్ఫా ఓ మెగా అని ఉంటుంది చూడండి అక్కడ 13. చూడండి ఒకసారి. నేనే ఆల్ఫాయు ఓమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. అంటే అక్కడేమో ప్రభువారి గురించి, ఇక్కడేమో తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడాడు అన్నమాట. అక్కడేమో ఆల్ఫా ఓమేగా అంటే ప్రభువారు మాట్లాడుతున్నారు, ఇక్కడేమో ఆల్ఫా ఓమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తులో ఉండేవాడు నేనే అని సర్వాధికారికి దేవుడగు ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడగు ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ. అక్కడేమో యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయం 8వ వచనంలో ఆల్ఫాయు ఓ మెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే. ఎవరు ఇది మాట్లాడుతుంది? తండ్రి అయిన దేవుడు అని సర్వాధికారియును దేవుడు నాకు ప్రభు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు నాకు ప్రభు అంటే తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడాడు అనమాట. తొమ్మిదవ వచనం నుంచి మీ సహోదరుడు అంటే ఎవరు? యోహాను గారు. యేసును బట్టి కలుగు శ్రమలో, రాజ్యంలో, సహనంలో పాలువాడినైన యోహానని నేను, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు దీపాన పరవాసునయ్యాను. ప్రస్తుతం ఈ గ్రంథం రాసే సమయానికి ఆయన ఎక్కడున్నాడు? పద్మాసు దీపంలో ఉన్నాడు. ఎక్కడ ఏమై ఉన్నాడంట? యేసును బట్టి కలుగు శ్రమలో, రాజ్యములో, సహనంలో పాలువాడినైన యోహాను. చూసారా, ఆయన శ్రమలో ఉండి కూడా ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అది యేసును బట్టి కలిగి శ్రమలోను, రాజ్యంలో, సహనంలో పాలువాడినైన యోహానని నేను, దేవుని వాక్యము నిమిత్తము, యేసును కూర్చున్న సాక్ష్యం నిమిత్తము. చూసారా, ఎందుకు పద్మాసు దీపంలో వేసారు ఆయన్ని? ఎందుకు పద్మాసు దీపంలో చెరలో వేశారు, జైల్లో వేశారు? ఎందుకు చెప్పండి అక్కడ? అక్కడ చెప్పాడు కదా, దేవుని వాక్యము నిమిత్తమును, యేసును కూర్చున్న సాక్ష్యం నిమిత్తమును. అంటే ఇప్పుడు సిలువను కూర్చున్న వార్త ప్రకటిస్తున్నారు కాబట్టి ఆయన పట్టుకుని రోమా ప్రభుత్వం ఏం చేసిందనమాట? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఆయనకి జరగబోయే సంగతులు అంటే జరుగుతున్నవి, జరగబోయే అన్నీ కూడా యోహాను గారికి దర్శనంలో చూపించాడు అనమాట దేవుడు. అక్కడ జరుగుతున్నవి, జరగబోయే అన్నీ కూడా దర్శనంలో చూపించాడు అనమాట. పద్మాసు దీపాన్ని పరవాసునైతిని. ఎందుకు పరవాస అయ్యాడో చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? కాబట్టి ఆయన శ్రమలు అనుభవిస్తున్నవాడుగా, ఆయన రాజ్యంలో ఉన్నవాడుగా తెలియపరిచాడు, సహించిన వాడుగాను. 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశున్నై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూస్తున్న పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుతైర,
సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘాలకి పంపమని చెప్పుట నాకు నా వెనక వెంటేనన్నాడు. ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉండగా, అంటే ఆదివారం నాడు ఆయన ఆత్మవశుడైనప్పుడు సంగతుల్ని ఎఫెసీ స్థానిక 7 సంఘాలకి రాయాలని, 7 స్థానిక సంఘాలకి సంగతుల్ని పంపమని చెప్పుట నా వెనక విన్నాను అన్నాడు. అర్థమైందా? కాబట్టి ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా అన్నాడు. అపోస్తలుల 20:7 మొదలుకొని 16:1-2 ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తన వద్దులను కొలుకొని సొమ్ము, అలాగే ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పడం జరిగింది కదా. అదే దినాన ఈయన పరవశుడయ్యాడంట. కాబట్టి ఆయన ఆత్మయందు వశుడినై ఉండగా బోరధ్వని అంటే గొప్ప స్వరం, అంటే బోరధ్వని కాదు, బోరధ్వని వంటి, అదైనా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూస్తున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, స్మర్మ, తుతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘాలకు పంపమని చెప్పి నా వెనక వెంటనే. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తున్నాయి. 7 సువర్ణ దీపస్తంభాలు ఏంటి? 20 వచనం చూడండి. 20 వచనం 7 దీపస్తంభాలు ఏంటి? 7 స్థానిక సంఘాలు అన్నమాట. నువ్వు చూసిన వాటిని అది ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దోతలు. ఆ 7 దీపస్తంభములు అంటే సంఘము దీపస్తంభంతో పోల్చబడింది. సంఘము దీపస్తంభంతో ఎందుకు? సువార్త అనే వెలుగు ప్రచురించేసేది సంఘమే. సిలువను కూర్చున్న వార్త అనే వెలుగు ప్రచురించేసేది ఏది? సంఘమే. దేవుని జ్ఞానము ఉన్నది ఏది? ఎఫెసీ 3:8 దేవుని జ్ఞానం అదైంది కలిగి ఉన్నది ఏది? సంఘమే కదా. బుద్ధి జ్ఞానంలో సర్వసంబంధాలు ఎక్కడ ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి కదా. ఇప్పుడు సంఘము దీపస్తంభం అంటే ఇప్పుడు మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామంలో స్థానిక క్రీస్తు సంఘం ఉంటే అది ఏమైందనమాట? ఒక దీప స్తంభం. చుట్టుపక్కల వాళ్ళకి అందులో ప్రవేశించడానికి అలాగే నడవటానికి అది ఒక వెలుగై ఉందన్నమాట. ఒక దీపస్తంభం అయి ఉందన్నమాట. 7 ఆత్మలు పరిశుద్ధాత్ముడు కాదు. దేవుని ఎదుటున్నవి 7 ఆత్మలు. దేవుని కుడిపార్శ్వ ఉన్నది యేసుప్రభు వారు. అర్థమైందండి. అలాగే మీకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ మళ్ళా ప్రస్తావిస్తాడు. సంఘాలు 7 కాదు, మళ్ళా అది సంఘాలు 7 అయినప్పటికీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంఘాలు కాదు. 4వ అధ్యాయము 5వ వచనం. ఆ సింహాసనంలోని మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలువెళుతున్నవి మరియు ఆ సింహాసనం ఎదురున్న 7 ద్వీపములు ప్రజ్వలిస్తున్నవి. అవి దేవుని 7 ఆత్మలు అన్నమాట. దేవుని 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్ముడు అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారానే కొత్త నిబంధన బయలుపడ్డైందా లేదా? పరిశుద్ధాత్మ ద్వారానే కొత్త నిబంధన ఏమైంది? బయలుపడ్డైందన్నమాట. అంటే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇది అంగీకరించాల్సిన విషయమే. అవునా? యేసుప్రభు ఏమన్నారు? నేను వెళ్ళిన తర్వాత తండ్రి పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తను మీ ఎద్దుకు పంపుతాడు అన్నాడు. అర్థమైందా? అర్థం మొత్తం అది యోహాను సువార్త 15వ అధ్యాయము 24, 25వ వచనము, అలాగే 16వ అధ్యాయం 13వ వచనంలోను యోహాను సువార్తలో నేను వెళ్ళిన తర్వాత తండ్రి నా నామమున మీకు ఆయన పంపిస్తాడు ఆదరణకర్త. ఆయన నా విషయంలో నా వాటిలోని మీకు బోధిస్తాడు. ఆయన మేము సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 7 అంటే 7 కాదు, సంపూర్ణము ఆత్మ పరిశుద్ధాత్ముడు. అర్థమైందా? 7 ఆత్మలు దేవుని ఆత్మ, 7 దేవుని 7 ఆత్మలు అన్నమాట. సంపూర్ణుడైన ఆత్మ అనమాట.
7 సంఘాలు 7 దీపస్తంభాలు అంట. అంటే సంఘము లోకానికి వెలుగైంది. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి క్రీస్తులో ఉన్నవారు కూడా ఏమయ్యారు? వెలిగించబడ్డారు. మీరు లోకమందు గొప్ప జ్యోతులై ఉన్నారన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మీరు లోకమందు గొప్ప జ్యోతులే. అంటే జ్యోతులు అంటే వెలిగించేవాళ్ళే కదా. అలాగే సంఘము 7 సంఘాలు 7 దీపస్తంభాలు అంటే వెలిగించేవై ఉన్నాయన్నమాట అండి. చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథం. నేనే సొంత అర్థాలు చెప్పట్లేదు, అక్కడ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన మాట్లాడు. 7 దీపస్తంభాలు 7 సంఘాలు అన్నాడు. అంటే ఇప్పుడు సంఘాల మధ్యన యేసుప్రభు ఉన్నారన్నమాట. అదైనా సంఘాల మధ్యన ఎవరు తిరుగుతున్నారు? యేసుప్రభు. ఇప్పుడు ప్రభు సంఘం ఎక్కడ ఉంటుందో ఎవరో యేసుప్రభు ఎక్కడ ఉంటారు? సంఘం ఎక్కడ ఉంటుందో ప్రభు. అది అక్కడ చదువుదాం. చూడండి అక్కడ 7 సువర్ణ దీపస్తంభాలు 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అది దాని గ్రంథం 7:9లో మనకి మనుష్య కుమారుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు సంఘాల మధ్యన ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారన్నమాట. సంఘం ఎవరిది? యేసుక్రీస్తు. మరి సంఘాల మధ్యన ఎవరుంటారు? ప్రభువే ఉంటారు. అర్థమైందా? అందుకని సంఘాలు స్థానిక సంఘాలు బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భయపడకూడదు. అర్థమైందా? ప్రభు చూస్తున్నాడు, ప్రభు దగ్గరే ఉన్నాడు. అందువల్ల 7 స్థానిక సంఘాల మధ్యన ప్రభు వారి మధ్యన దర్శనం ఇచ్చారనమాట. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండేను. అంటే బంగారు దట్టి ఎవరు కట్టుకుంటారు? ప్రధాన యాజకుడు. దట్టి ఎవరు కట్టుకుంటారు? రొమ్మును దట్టి కట్టుకునేది ఎవరు? ప్రధాన యాజకుడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా సంఘాలకిలో ప్రత్యక్షపరచబడ్డారనమాట. చూడండి, ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉన్నవన్నమాట. అంటే ఆయన పవిత్రతకు సంబంధించిన విషయాలు అనమాట. తెల్లని పవిత్రత అంటే ఆయన ధవలముగా ఉన్నాడు. అంటే హిమమంత ధవలముగా ఉన్నాడంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు ఉన్నాయి. అంటే ఏంటి? ఆయన నేత్రలు అగ్నిజ్వాల అంటే ఆయన కనపడనిది ఏమీ లేదు కదా. ఆయన ఇప్పుడు అగ్నిలో ఇప్పుడు ఎప్పుడైతే అగ్ని ఉందో అక్కడ మా చుట్టుపక్కల కనపడతాయి, కనపడవా? ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. అంటే ప్రతి ఒక్కరిని, అంటే స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరిని చూడగలిగిన, ప్రతి ఒక్కరు హృదయాంతరంగానే చూడగలిగిన వాడే ఉన్నాడనమాట. ఆయన కన్నులు ఏమై ఉన్నాయి? హిమమంత ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలు ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో పుటవేయబడిన మేరీ వచ్చిన అపరంజితో సమానమై ఉండెను. పాదములు అనేవి తీర్పుకు సూచన అనమాట. పాదాలు అనేవి ఏంటి? నేను భూమి మీద నడవబోతున్నాను, అర్థమైంది, నేను అడుగెట్టబోతున్నాను అంటాడు కదా ప్రవక్తల గ్రంథాల్లో. అదంతా కూడా పాదాలు అనేవి అనగదొక్కడానికి సంబంధించినవి అనమాట. అంటే తీర్పుకు సూచన అనమాట. కండ్లేమో ప్రతి విషయాన్ని చూడగలిగినంత తేటపరచబడడానికి సూచనగా ఉన్నాయి. ఇక తెలుపేమో పవిత్రతకు సంబంధించింది, పాదాలేమో తీర్పుకు సూచించబడ్డాయి అన్నమాట. ఆయన పాదములు కొలువులు పుటవేయబడిన మెరుచున్న అపరాజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జలముల ధనువలే ఉంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉండెను. 7 నక్షత్రాలు అంటే ఎవరు? సంఘాలకి దూతలు అన్నమాట. అంటే దూతలు తన స్వాధీనంలో ఉన్నారు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్తుంది. అంటే ఆయన న్యాయమైన తీర్పులు తీరుస్తాడనమాట. అర్థమైందా? 2 అంచుల వాడి గల ఖడ్గము, వాడిన ఖడ్గం ఒకటి బయలువెళ్చున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళ వలె ఆయన పాదాల వద్ద పడ్డాడు. ఇదంతా కూడా దర్శనంలో జరుగుతుంది. ఆత్మవశులు అయిన తర్వాత యేసుక్రీస్తు వారు కనబడ్డారు. ఎలా కనబడ్డారు ఆయన? ఇలా కనబడ్డారు. ఎలాగా? ఇలా ఆయన బంగారు దట్టి కట్టుకుని
తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, నేత్రాలు అగ్నిజ్వాలల వలె. ఆ తర్వాత ఆయన పాదాలు కొలుములో పుట్టవేయబడిన మేరుచున్న అపరంజి వలె ఆయన కనిపించారనమాట. అంత ప్రభావంతో కనబడినప్పుడు, ప్రభువారు అంత ప్రభావంతో కనబడినప్పుడు ఈయన ఏమయ్యాడంటే బలహీనత అంటే బలం లేనివాడు అయిపోయాడు అనమాట. పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానం అంటే బంగారంతో సమానమై అన్నాడు. అపరంజి అంటే బంగారంతో సమానమైంది అన్నాడు. కొలిమి అంటే శ్రమ అని కాదండి. కొలిమి అంటే కాలు చూడండి, ఇప్పుడు బంగారాన్ని కాల్ చేసేటప్పుడు ఎంత పైకి వచ్చే మంటని కొలిమి అంటారు. అదే బంగారాన్ని పాత బంగారం మట్టి పోవడానికి అందులో కొలిమిలో వేసి ఊతారు కదా, అలాంటిది అనమాట ఆ కొలిమిలో. అంటే టోటల్గా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనము లేకపోతే ఔన్నత్యాన్ని ముందు యోహాను గారు ప్రత్యక్షపరచుకున్నాడు. దర్శనం రూపంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు యోహాను గారికి. అర్థమైందా? ఎక్కడున్నారు యేసుప్రభు వారు? ఎక్కడున్నారు? సంఘాల మధ్యనే ఉన్నారు. ఆయన దూతలు ఆయన స్వాధీనంలోనే ఉన్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం అనేది యోహాను గారికి ప్రత్యక్షమయ్యారనమాట. యోహాను గారికి చూపించబడింది అనమాట ఆత్మవశుడయ్యాక. అదైందా? చదువుదాం ఉండు. అప్పుడు ఆయన బలహీనుడు అయిపోయాడు. ఎవరో నేను అలాగ చూడగా చచ్చిన వాళ్ళు ఆయన పాదాలు అది పడ్డాను అన్నాడు. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు కూడా అదే విషయాన్ని మాట్లాడతాడు. దర్శనాలు చూసి ఆ దర్శనం యొక్క పరిస్థితుల్ని తట్టుకోలేక ఆయన ఏమయ్యాడనమాట, బలహీనుడయ్యాడు. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు జోకులు వేసుకుంటూ ఉంటాం. కానీ మనకి నిజ స్వరూపం అనేది కనుక మనకు ప్రత్యక్షం అవుతే మనం దేవుని నుంచి మనం తట్టుకోలేమన్నమాట. మనం బలహీనం అయిపోతాం. అర్థమవుతుందా? అర్థం అవ్వలేదా? ఒకసారి చూడండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి దానియేలు గ్రంథంలో ఆయన కూడా ఒక దర్శనం చూశాడు. దర్శనం చూసినప్పుడు ఆయన కూడా అలాగే బలహీనుడు అయిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ 7వ వచనం నుంచి, దానియేలును నాకు ఈ దర్శనంలో కలగగా నాతో కూడిన మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగులు భయక్రాంతులై దాక్కోనవాలని పారిపోయారు. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనాన్ని చూసినందున నాలో బలమేమీ లేకపోయాను. చూసారా? ఆ భీకరత్వాన్ని చూసినప్పుడు, ఆ దర్శనంలో ఆయన భీకరత్వం చూసినప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళందరూ పారిపోయారంట. అయ్యి బాబోయ్ ఏంటి రూపం అని. ఈయనైతే ఏమైపోయాడు అనమాట, ఆ దర్శనం చూసి బలహీనుడు అయిపోయాడు. అప్పుడు బలహీనుడు అయిపోతే బలపరిచారు. చూడండి అక్కడ బలహీనుడు అయిన తర్వాత, దర్శనం చూసి బలహీనుడు అయిన తర్వాత చూడండి 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడు గనక నేను నీ వద్దకు పంపబడితిని. నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోనమన్నాను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. అప్పుడు ఆయన దానియేలు భయపడకు, నువ్వు తెలుసుకున్న వాళ్ళని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకు నీవు ఈ చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలు బట్టి నేను వచ్చేతను అన్నాడు అనమాట. కాబట్టి ఆయన 10వ వచనంలో, అప్పుడు ఒక చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులు నేలను మోపి నన్ను నిలవబెట్టాడు. అంటే దర్శనం చూసి దానియేలు బలహీనుడు అయిపోయినప్పుడు అర్థమైన దేవదూత చేంజ్ చేశాడనమాట. బలహీనమైన ఆయన్ని బలపరిచాడు అనమాట. అలాగే ఇప్పుడు యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క భీకరత్వాన్ని చూసి, ఆయన యొక్క ఔన్నత్యం అనేది దర్శన రూపంలో చూసి బలహీనుడు అయిపోతే ప్రభువారు ఏం చేశారంటే ముట్టి బలపరిచారు. చూడండి ఒకసారి. నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె, అది చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాల వద్ద పడ్డారంట యోహాను గారు. ఆయన దర్శనం అంటే ఆయనతో ఉన్నప్పుడు ఎలా చూసారు? ఆయన సామాన్య మానవుడిగా, అవునా? ఇప్పుడు శిష్యులు సామాన్య మానవుడిగా ఆయన కనపరిచారు, అవునా కాదు? చూశారు. కాబట్టి ఇప్పుడు అలా కనపడలేదు ఆయన ఇప్పుడు అలా కనపడలేదు. ఆయన భీకరత్వం అనేది కనిపించబడింది. ఆయన ఔన్నత్యంతో కనబడేటప్పటికి ఈయన బలహీనుడు అయిపోయాడు.
అప్పుడు ప్రభు ఏం చేశారు? ఆయన్ని బలపరిచారు. ఏం చేశారు? బలపరిచారు. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను నాతో ఇట్లా నేను భయపడకుము, భయపడకో, మొదటివాడను ఆ, మొదటివాడను ఆ, జీవించువాడను ఆ. ఇప్పుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాడు. అది ఆయన తెలుసు కదా. యోహాను గారు తెలుసా తెలీదా? తెలుసు. ఏది చనిపోయి తిరిగి లేచారని తెలుసా తెలీదు? ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నారంటే, నేను మొదటి వాడిని కడపడి వాడిని, అంటే మా ప్రారంభంలో ఉన్నాను, చివరిలో ఉంటాను. ఆయన ముగింపు లేదు. జీవిస్తున్నాను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగాలు సజీవున్నాయి అన్నాను. అంటే భయపడకు, నేను యేసుప్రభునని. అర్థమైందా? భయపడకు. ఆ రూపం చూసి భయపడ్డారు కదా, ఆ దర్శనం చూసి. భయపడొద్దు, నేనే ఆయన్ని అని చెప్పేసి ఆయన బలపరిచాడు అన్నమాట. నేనే మొదట జీవించేవాడిని, మృతుడినయ్యాను కానీ ఇదిగో యుగయుగాలకు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాం అన్నాడు. అంటే సర్వాధికారము ఎవరిదన్నమాట? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మృతుల లోకంలోనూ అధికారం అయిందేనమాట. తాళం అంటే అధికారం, తాళము చెవి అంటే అధికారం అన్నమాట. ముయ్యగలుదుడు తీయగలుదుడు అన్నమాట. ఆయన 19వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేయండి, అర్థం చేసుకోండి. కాగా నీవు చూసిన వాటిని, చూడండి అక్కడ, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. అర్థమైందా? చూసిన వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలు కూర్చున్న మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభాల సంగతి రాయి. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. అంటే మనం 7 దీపస్తంభాలని వక్రంగా వర్ణించడానికి లేదు, ఇంకా అక్కడ వివరించేశాడు అనమాట. కాబట్టి మొదటి అధ్యాయంలో, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఏం తెలియపరిచాడు? యోహాను గారు గురించిన పరిచయము, యేసుక్రీస్తు వారిని గురించిన ప్రత్యక్షత. అదైనా యోహాను గారు గురించిన పరిచయము, యేసుక్రీస్తు వారిని గురించిన ప్రత్యక్షత. ఎవరికి సంగతులు రాస్తున్నాడో ఆ విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఏ స్థానిక సంఘానికి రాస్తున్నాడో చెప్పాడు అన్నమాట. నేను 12 రోజులు చెప్పాను ప్రకటన గ్రంథం. 12 రోజులు చెప్పేవాడిని. 12 రోజులు చెప్పేవాడిని తామరాళ్ళలో. మీకు ఇప్పుడు 3.5 రోజులు. అంటే మీకు ఆల్రెడీ 65 పుస్తకాలు వివరంగా చెప్పబడ్డాయి, అప్పుడప్పుడు మీకు ప్రస్తావించడం జరిగింది. అలాగే మళ్ళీ మర్చిపోతారేమని పుస్తకంలో రాసించారు. ప్రతి అధ్యాయములో వివరణ ఈ పుస్తకంలో పెట్టామన్నమాట. మర్చిపోలేరు. ఇంకా ఇవాళ విని మర్చిపోవచ్చు, కానీ ఆ పుస్తకం తిరగేస్తే మాత్రం మర్చిపోదు. అంత వివరంగా అనమాట. అంటే మరి ఇంత పుస్తకం కింద రాసామనుకోండి, రెండు 3 పేపర్లు తిరిగేసి పడుకుంటారు. మళ్ళీ నెల రోజుల తర్వాత ఇంకో 2-3 పేపర్లు చదువుతారు. మీ జీవితంలో ఎప్పటికీ అర్థం కాదు. ఇంత పుస్తకం రాస్తే, ఇంత పుస్తకం అయితే ఏముందో అని చెప్పి ఏం చేస్తారు? తిరగేసేస్తారు. 1 గంటలో అయిపోద్ది, అవగాహన అయిపోద్ది, జ్ఞాపకం వస్తుంది. యా 3 పేజీలు అది. రైట్. భయపడిపోయి చచ్చిపోయేవారు ఆ ప్రకటన గ్రంథం అంటే. ఏంటి భయపడిపోవడమే. ఇందులో కలిపిన తీసిన నువ్వు కొత్త బోధ చేస్తే ఇబ్బంది, అపోస్తుల బోధకు భిన్నంగా మాట్లాడితే ఇబ్బంది. కానీ
ఎందుకు భయపడిపోవాలి? రాయించిన సంగతులే కదా. 2వ అధ్యాయం సంఘాలకి 2-3 అధ్యాయాలు సంఘములో యొక్క లోపాలని సవరించడం, ప్రోత్సహించడం, బలపరచడం, హెచ్చరించడం అనేవి ఈ 2-3 అధ్యాయాల్లో చెప్పడం జరిగిందనమాట. స్థానిక సంఘాల యొక్క లోపాలంటే ఆత్మ సంబంధంగా వాళ్ళ శ్రమలు బాధలు పడుతున్నప్పటికీ వాళ్ళ లోపాలను తీసి సరి చేసుకోమని చెప్పడం జరిగిందనమాట. ఆల్రెడీ బాధలు పడుతున్నాను ఆయన మళ్ళీ ఏం సరి చేసుకోమంటారా అంటే సరి చేసుకోవాలంతే. నేను నిత్యత్వానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? సరి చేసుకోవాలి. 2వ అధ్యాయం ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము అంటే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ అంటే ఎఫెసు స్థానిక సంఘానికి సందేశం అనమాట. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే ఏంటి? 7 నక్షత్రాలు స్వాధీనపరచుకోవడం అంటే తన దూతలను తన స్వాధీనంలో పెట్టుకున్నవాడును, అలాగే సంఘాల మధ్యన సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. సంఘాల మధ్య సంచరించేవాడు అంటే దీపస్తంభాలు అంటే ఏంటి? స్తంభములు అనమాట, సంఘములు అనమాట. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టము నీ సహనం నేను ఎరుగుదును. యేసుప్రభువుకి ఏం తెలుసంట? సంఘం యొక్క క్రియలు అంటే సంఘం ఏం పనులు చేస్తుందో తెలుసా తెలీదా? ఇప్పుడు తామరాడు స్థానిక సంఘం ఏం చేస్తుందో, రామేశ్వరం స్థానిక సంఘం ఏం చేస్తుందో, ఏజెన్సీలో ఉన్న క్రియ సంఘాలు ఏం చేస్తున్నాయో ఆయన తెలుసా తెలీదా? మరి తెలియదు అని కూడా పని మానేస్తున్నారు. ఏ పని చేయట్లేదు సంఘాలు, ఎవరికి తెలీదు. ఆదివారం ఒక ఆరాధన చేస్తే యేసుప్రభు ద్వారా తండ్రికి ఆరాధన చేస్తే అదే ఆయన కావాలి అని చెప్పేసి మరి మీరు క్రియలు సత్క్రియలు ఉండాలి కదా, ఉండాలి వద్దా? అదే చెప్తున్నాడు అక్కడ. నీ క్రియలను నీ కష్టము నీ సహనం నేను ఎరుగుదును అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే, ఆత్మ సంబంధంగా వృద్ధి చెందాలంటే క్రియలు ఉండాలి, అవునా? యాకోబు 2:14 విశ్వాసం ఉంటే కాదు క్రియలు ఉండాలన్నాడు, అవునా? కాబట్టి విశ్వాసానికి క్రియలు ఉండాలి. క్రియలతో పాటు ఎప్పుడైతే మనం క్రైస్తవుడిగా బ్రతుకుతున్నామో, ఎప్పుడైతే సంఘము మంచి పనులు చేస్తుందో అప్పుడు సంఘానికి శ్రమలు వస్తాయి. సంఘానికి ఎప్పుడు శ్రమలు వస్తాయి? పని చేసినప్పుడే శ్రమలు వస్తాయి, అవునా? నీకు ఆయాసం ఎప్పుడు వస్తుంది? నడిచినప్పుడు పని చేసినప్పుడే వస్తుంది, అవునా? ఇంటికాడ కూర్చున్నాము చేప ఏముండదు, ఆయాసం ఉండదు. మరొక ఆయాసం వస్తుంది, రోగం. పని చేసినప్పుడు ఆయాసం వస్తుంది. అలాగే సువార్త పని చేసినప్పుడే శ్రమలు వస్తాయి. సంఘము మంచి పనులు చేసినప్పుడే శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమ ప్రభువుకు తెలుసు అంటండి. అదైనా ప్రభువుకు తెలుసు అంటండి, ఎవరికో తెలియక్కర్లేదు. కానీ సంఘము చేసే ప్రతి పని యేసు ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభు అంటున్నాడు, నీ శ్రమను నీ క్రియలు నీ యొక్క సహనం నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. అంటే యేసు వారు కూడా క్రియలు మంచి క్రియలు చేశారు, సహనం కలిగి ఉన్నారు ఆయన. అలాగే సంఘాలు కూడా చేస్తున్నాయి కూడా తెలుసుకున్నమాట. ఎఫెసీ స్థానిక సంఘములో ఎఫెసీ యొక్క స్థానిక సంఘంలో యొక్క క్రియలు, వాళ్ళ యొక్క సహనం నేను ఎరుగుతున్నానని ప్రభు అంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు సంఘాలను దృష్టిస్తున్నారా లేదా? ఆయన దృష్టిస్తున్నాడా లేదా అంటే చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు ఆయన. ఎఫెసీలో ఉన్న స్థానిక సంఘం పరిస్థితులు చెప్తాను. నీ క్రియలు నీ కష్టం నీ సహనం నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవు నీవు. అంటే చెడ్డవారిని సహింపలేనివని అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటివి. అర్థమైందా? దుష్టులంటే దుష్టులైన పని వాళ్ళు ఉన్నారు కదా. ఏది ఫిలిప్పీ 3వ అధ్యాయంలో కుక్కల విషయమే జాగ్రత్త పడండి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్త పడమన్నాడు కదా ఫిలిప్పీ 3వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి ఇప్పుడు సంఘము నువ్వు దుష్టుల్ని సహింపలేవని అంటే అబద్ధ బోధకులని సహింపలేవని, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి అంటే అబద్ధ బోధకుల్ని పరీక్షించి
వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివని, అంటే స్థానిక సంఘం ఏం చేసింది? అబద్ధ బోధకులను పరీక్షించింది. నేడున్న స్థానిక సంఘాలు వచ్చి బోధించుతున్న వారి యొక్క పరిస్థితులను గమనిస్తున్నాయా? ఈయన ఎవరినో తీసుకొస్తాడు, ఏదో చెప్పిస్తాడు, వాళ్ళు ఏదో వింటారో వెళ్ళిపోతారు అంతే కదా. అపోస్తులకి భిన్నమైన బోధ వచ్చినప్పుడు ఆ దుష్టుడితో సహవాసం చేయకూడదు. అర్థమైందా? అపోస్తులు బోధలో లేనంత వరకు మీరు బోధ చేయడానికి వెళ్ళొచ్చు, కానీ అపోస్తులు బోధలో లేని అర్థమైంది వేరే బోధలో ఉన్న దుష్టుల్ని సంఘంలోకి తీసుకురావడం వల్ల ప్రభువు దృష్టిస్తున్నాడు. సంఘం ఆయింది. సంఘం ఎవరిది? ప్రభుది, యేసుక్రీస్తు వారి సంఘం. మరి ఆ సంఘంలోకి అబద్ధ బోధలు రాకూడదు. అబద్ధ బోధలు ప్రవేశపెడితే సంఘం పరీక్షించాల్సిన బాధ్యత ఉంది, లేకపోతే కుటుంబాలు పాడైపోతాయి. తీతుపత్రిక ప్రకారంగా 1వ అధ్యాయం 10వ వచనంలో అబద్ధ బోధకులను సంఘంలో ప్రవేశపెడితే వాళ్ళ కుటుంబాలనే పాడు చేసేస్తాడు. అందువలన అబద్ధ బోధకులను పరీక్షించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా. అబద్ధ బోధకులను పరీక్షించారంటే స్థానిక సంఘం. అర్థమైందా? ఎందుకంటే ఎపిస్ పత్రికలో సంఘం యొక్క గొప్పతనం వివరించినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది స్థానిక సంఘం గురించి. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహించలేని అపోస్తులు కాకే తాము అపోస్తులని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులను నువ్వు కనుగొంటువనియు, నీవు సహనం కలిగిన నామనిత్వం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. దైవ సంబంధమైన కార్యక్రమాలు జరగాలంటే ఏముండాలా? సహనం ఉండాలి. మేము బైబిల్ తరగతులు ఏర్పాటు చేసినప్పుడు స్థానిక సంఘం ద్వారా తామరాళ్ళలో సమాజం ద్వారా శ్రమలు వచ్చినాయి మాకు, అక్కడున్న సమాజం ద్వారా. ఆ తర్వాత ఈ ప్రవర్తన సరిలేనట్టు వాళ్ళ ద్వారా సమస్యలు వచ్చినాయి. ఆ తర్వాత కరోనా వచ్చింది భక్తిహీనుల మీద. అప్పటికి కూడా భయపడుకోకుండా కొనసాగుతూనే ఉన్నాము అన్నమాట. అంటే మనం పని చేస్తున్నాము, కొనసాగించేది ఎవరో? మన ప్రభువే, మన తండ్రి అయిన దేవుడే అన్నమాట. అర్థమలేదా? అంటే సంఘము శ్రమ పడాలా వద్దా? సంఘము సువార్త ప్రకటించడంలో శ్రమ పడాలి. అలాగే చెప్తున్నాడు కదా అక్కడ. శ్రమ పడుకోకుండా సందేశం ఎవరికి అందుతుంది? సంఘము శ్రమ పడకుండా సువార్త ఎలాగ అందుతుంది? అంతదా? అందదు. చూడండి, ఈ పని వెనకాల ఎంతమంది శ్రమ పడుతున్నారు? ఈ సువార్త పని, ఈ యొక్క బైబిల్ తరగతుల వెనకాల సంఘం ఎంత శ్రమ పడుతుందో ఆ శ్రమ ప్రభువుకు తెలుసు, ఎవరో చెప్పక్కర్లేదు. కానీ ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు ఆయన. అందువల్ల ఏ స్థానిక సంఘం ఏ శ్రమ అనుభవిస్తుందో, ఏ క్రియలు చేస్తుందో ప్రభువుకు తెలుసా తెలీదా? తెలుసు. గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు తెలుసు. అయితే అబద్ధ బోధకులు గుర్తించాలా? ఎవరు పడితే వాళ్ళని సంఘంలోకి రానివ్వకూడదు. దుష్టులైన పనివారిని ఖండించి ఆప్ చేయాల్సిన బాధ్యత ఉంది, లేకపోతే సంఘం పాడైపోద్ది. ఎఫెసులో ఉన్న స్థానిక సంఘము క్రియలు ఉన్నాయి, అదాయన అబద్ధ బోధకులు కనిపెడుతుంది, సహనం ఉంది. అయితే నువ్వు సహనం కలిగిన నామనిత్వం భారం భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాడు అంతే. అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయటంలో ఏమవలేదంట? అలసిపోయలేదంటండి. అర్థమైందా? మనం ఏం చేస్తూ ఉంటాం? ఒకరు నెలకో మీటింగ్ పెట్టి అలసిపోతాం. సంఘం అంతా కూడా నెలకో మీటింగ్ పెట్టి ఏం చేస్తాం? అబ్బా చాలా పని చేసేసాం దేవుని పని చెప్పేసి అనుకుంటాం. ఒక మీటింగే నెలకి, సంవత్సరానికి ఒకటి పెడతారు. వాళ్ళు ఇంకా సంతోషపడుతూ ఉంటారు. ఏది సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టి సంఘానికి ఎంతో సంతోషపడుతూ ఉంటారు. వాక్యమే ఉండదు అక్కడ. మనము మరి సంవత్సరం అంతా కాపాడాడు ఆయన, కాబట్టి మనం ఇలా ఉన్నాం అలా ఉన్నాం అంటే ఏం పని చేయట్లేదు. అవునా? ఎవరి సంఘం ద్వారా ఏ పని చేయట్లేదు, కానీ వీళ్ళు మాత్రం సంవత్సరానికి ఒక రోజు పెట్టి మమ్మల్ని అంతా కాపాడవు నాయనా, అందుకు నీకు మీటింగ్ పెట్టామంటారు అంతే. అది కాదు. స్థానిక సంఘాలు సువార్త పనులు భారం మోసుకుంటూ పోవాలా. సుఖభోగాలు అనుభవించేది సంఘాలు కాదు. మీకు అర్థమైందా? అంతేగాని కొద్ది కాలం చేసి అయ్యి బాబు నేను మొయ్యలేనని వదిలేసేది కాదు.
చచ్చిపోయిన తర్వాత కూడా మన తర్వాత కూడా సంఘము సత్క్రియలు చేసేటట్టుగా, సంఘము సువార్త ప్రకటించేటట్టుగా సంఘాలని నడిపించి తీర్చిదిద్దాల్సిన బాధ్యత సువార్తికులకు ఉంది. అర్థమైందా? అర్థమలేదా? అది సంఘం ద్వారా అనేక మంది దేవుని జ్ఞానం నేర్చుకునే ఏర్పాట్లు జరిగిస్తూ ఉండాలి. స్థానిక సంఘం సంఖ్యను బట్టి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉండాలి. సంఘం 20 మంది ఉంటే 10 మందికి నేర్పించగలుగుతారు, 10 మంది ఉంటే 5గురు నేర్పించగలుగుతారు. ఆయన అవునా కాదా? అలాగే సహకారం కూడా అలా చేయగలుగుతారు తన స్థాయిలో. అలా చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే అవసరాలు తీర్చేది ఎవరు? దేవుడు. అవునా కదా? అలా పనే చేయకపోతే నీ అవసరం ఎందుకు తీర్చాలైనా? మేము బైబిల్ క్లాసులు చర్చ్ బిల్డింగ్ లేనప్పుడు, అంటే మాకు ఇల్లు లేనప్పుడు స్టార్ట్ చేసాం, ఇల్లు బిల్డింగ్ లేనప్పుడు స్టార్ట్ చేసాం. అవసరత నెరిగి దేవుడు అక్కడ బిల్డింగ్ ఇచ్చాడు. పని చేస్తే వచ్చిందా, పని చేయకోకుండా వచ్చిందా? పని చేస్తే అవసరాన్ని ఎరిగిన వాడు ఇస్తాడన్నమాట. అంతేగాని పని చేయకోకుండా ఉంటే రాదు. పని చేస్తూ ఉంటే ఇస్తాడు అవకాశం, అంతే. పని చేస్తే ఇస్తాడనమాట. అది అలయకుండా పని చేయాలి. అదేం చేయాలా? కొద్ది కాలం ఆనందంగాను, తర్వాత కాదు, కొనసాగిస్తూనే ఉండగలిగి పని చేస్తే అవసరతను ఎరిగి సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి సువార్త పనిలో స్థానిక సంఘాలు ఏం చేయాలంటే, ఓ ప్రత్యేకమైన సిలువను కూర్చున్న వార్తని మోసుకుని వెళ్తూ అనేకమైన సత్క్రియలు చేస్తూ కొనసాగించబడాలి స్థానిక సంఘాలంటే. అంతేకాని ఆదివారం వచ్చి ఆగరేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఏం శ్రమ పడుతుంది స్థానిక సంఘం? ఆలోచన చేయండి. పోనీ సంఘాన్ని శ్రమ పెడుతున్నారా సువార్త పని నిమిత్తం? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. కాబట్టి స్థానిక ఎపిసి సంఘానికి ఏం చెప్తున్నారంటే, అబద్ధ బోధకులను రానివ్వలేదు, పరీక్షించావు, కనుగొన్నావు వాళ్ళని, నువ్వు సహనం కలిగి నా నిమిత్తం భారం భరించావు. అలాగే లేదని నేను ఎరుగుదును. అలాగే లేదని నేను ఎరుగుదును. అయినను మొదటి నీకున్న ప్రేమ నీవు వదిలెత్తివి. ఇదేంటిది? ఇప్పుడు దాకా వారు చేసే క్రియల్ని ప్రశంసించాడు ఆయన. వాళ్ళ లోపం చెప్తున్నాడు. సంఘం యొక్క లోపం ఏంటి? మొదట ఉన్న ప్రేమ. ఎఫెసీ పత్రిక 1:15 ఎఫెసీ పత్రిక 1:15 మొదట ఉన్న ప్రేమ. ఈ హేతు చేత ప్రభువైన యేసునందుల మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమ. అంటే క్రీస్తు శకం 60లో రాయబడిన 62లో రాయబడిన ఎపిసి పత్రికలో ఎపిసి స్థానిక సంఘం పత్రిక రాయబడినప్పుడు సంఘానికి ఏముంది? ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు సుమారుగా ఒక 40 సంవత్సరాలు, 60 నుంచి 100 సంవత్సరాలు కాబట్టి సుమారుగా ఒక 30-40 సంవత్సరాలు కాలం అయిన తర్వాత మొదట ఉన్న ప్రేమ ఏమైపోయిందంట? వదిలేశారంట. లోపం హెచ్చరించబడింది. అర్థమైందా? అయినను మొదట నీకున్న నీ ప్రేమను వదులుతావన్నాడు. ఎవరంటారు ఎక్కువ ఈ మాట? ఎవరంటారు ఈ మాట ఇంట్లో ఎక్కువగా? ఎవరంటారో తెలియదా మీకు? భార్య అంటది, నువ్వు మొదట ప్రేమించినట్టు నన్ను ఇప్పుడు ప్రేమించట్లేదా అంటే, మొదటిది తెలిసేవాడికి నువ్వు ఇప్పుడు చూస్తుంది తెలుసు అన్నమాట. నువ్వేం చేస్తా? నా భార్య కదా అంటావు, అంతే. ఆవిడేం చేస్తుంది? మొదట్లో నువ్వు ఎంత ప్రత్యేకత ఇచ్చావో, నువ్వేమేమి ప్రోత్సహించ, లేదా ఏమేమి ఆమెను ఎంత జాగ్రత్త చూసుకునేవాడో, ఎంత ప్రేమ చూసినావో అవన్నీ గమనిస్తుంది. నువ్వు ముందుకెళ్ళే కొలది ఆమె నిర్లక్ష్య పెట్టావనుకోండి, ఏమంటుందంట? మొదట ఉన్న ప్రేమను అలా నీకు లేదు, నువ్వు మారిపోయావు అంటది. ఏమయ్యాడంట? మారిపోవడం అంటే ఏంటి? మొదట ఉన్న ప్రేమ వదిలేశాడంట. వదిలేస్తే ఏంటది? లోపమా కాదా? అది. అలాగే ఎఫెసీ స్థానిక సంఘము క్రీస్తు యొక్క సంఘములో వారు మొదట ఉన్న ప్రేమ ఏం చేశారంట? వాళ్ళు వదిలేశారంట. అది సంఘంలో ప్రేమ ఉండాలి వద్దా? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ప్రేమ లేకపోతే ఎవరు? వ్యర్థుడు అన్నమాట. ప్రేమ లేకపోతే వ్యర్థుడు అన్నమాట.
మొదట నీకున్న ప్రేమను వదులుతావు. ఇది లోపం, హెచ్చరిక అనమాట. ఈ హెచ్చరిక తర్వాత చేస్తాడు. నేను నీ మీద ఒక తప్పకుండా మోపాల్సింది. నువ్వు ఏ స్థితిలోని పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అంటే మొదట ప్రేమ చూపించాలి. ఎక్కడి నుండి పడ్డావో మనకు తెలుస్తుందా తెలీదా? మనం ఆత్మ సంబంధంగా పడిపోయినప్పుడు ఎక్కడి నుంచి పడ్డావో మనకు తెలుస్తుందా తెలీదా? ప్రారంభ స్థితి వేరు, తర్వాత వేరుగా ఉంటుంది. అలా కాదు, ఎప్పుడు ఒకేలా ఉండాలి. మొదట నీకున్న ప్రేమను వదిలావు, నేను నీ మీద తప్పొకటి మోపాల్సి ఉంది. నీవు ఏ స్థితిలోని పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలు చేయి. అంటే మళ్ళా ప్రేమ కలిగి ఉండు, ప్రేమించు సహోదరుల్ని. నువ్వు ఏ స్థితిలోని పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎల్ల నీ అద్ద నుండి దీపస్తంభం దాని చోటు నుండి తీసేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభావాన్ని తీసేస్తానంట, సంఘాన్ని తీసేస్తానన్నాడు అనమాట. మార్చుకోలేకపోతే కనుక మనం కూడా మన లోపాలు మనం మార్చుకోకపోతే దేవుడు మనకి ఇచ్చిన స్థితిని ఏం చేస్తాడో తీసేస్తాడనమాట. అలాగే దీపస్తంభం అంటే ప్రభావాన్ని తీసేస్తానన్నాడు అనమాట. మార్చుకోమన్నాడా? మార్చుకోమనలేదా? బాప్తిసం పొందినప్పుడు మారు మనసు వేరు, అది గత పాప క్షమాపణ నిమిత్తం పొందినప్పుడు అది మారు మనసు. ఏది? ఇంకా నా ఇష్టం వచ్చిన నేను బ్రతకను, ప్రభు ఇష్టానుసారం బ్రతుకుతాననే మారు మనసు. బాప్తిసం పొందిన తర్వాత కూడా మారు మనసు పొందుతూ ఉండాలి. సందేశం వినపడినప్పుడు మన లోపం మనకు వినపడుతున్నప్పుడు మనం మార్చుకోవాలి. మన లోపం మనకు వినపడుతున్నప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలి. లేకపోతే మన స్థితి తీసేయబడుతుంది అంతే. అందుకని నా జీవితం చాలా జాగ్రత్త కాపాడుకుంటాను. ఎందుకో తెలుసా? నేను 2009 నుంచి కూడా బైబిల్ తరగతులు చెప్తాను వస్తున్నాను. ఇప్పుడు నేను కనుక అదే స్థితి కొనసాగించాననుకోండి, దేవుడు నన్ను ఇంకా ముందుకు నడిపిస్తాడు, ప్రభు మన తండ్రి దేవుడు కూడా. లేదు, ఒకవేళ మొదటున్న ప్రేమ, మొదటున్న స్థితి లేదనుకోండి, ఒకవేళ దారి తొలుగుతున్నాం అనుకోండి, నాకున్న దేవుడిచ్చిన జ్ఞానం తీసేస్తాడు. అంటే ప్రభావాన్ని తీసేస్తాడు. ప్రభావం తీసేస్తే మనల్ని ఎవరు ఉపయోగించుకోరు. అర్హమైన పాత్రగా ఆయన చూడడు, వాడరు అన్నమాట. మీకు అర్థమైంది? అర్థం లేదా? అందుకని స్థానిక సంఘము లోపాలను సరిచేసుకోకపోతే దేవుడు ఆ పరిస్థితిని ఏం చేస్తాడనమాట? ప్రభావాన్ని తీసేస్తాడనమాట. చదువుదాం. అయితే ఈ ఒకటి నీలో ఉంది, నీ కొలాయితుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను అన్నమాట. అంటే ఎఫెసీ స్థానిక సంఘము అది అన్ని జనులోని క్రైస్తవులైన వారు, కొద్దిమంది యూదులు కూడా ఉన్నారు. అయితే నీ కొలాయితుల బోధ ఉంది కదా, అది తత్వబోధ. అంటే కొలస్సీ పత్రిక 2:6 జ్ఞానతత్వ బోధ అంటే గ్రీకుల యొక్క తాత్విక బోధ అన్నమాట. ఆ తత్వ బోధ సంబంధించిన క్రియలను ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను అన్నమాట. కాబట్టి నీ కొలాయితుల బోధని అంటే వాళ్ళు క్రైస్తవులు ఉన్న అబద్ధ బోధకులు కాదు, వాళ్ళు లోకంలో తాత్వికులు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు అనమాట. అర్థమైందా? ఆ నీ కొలాయితుల బోధ ద్వేషించారనమాట. ఇది నీ బోధ కరెక్ట్ కాదని చెప్పేసి నేను కూడా ద్వేషిస్తున్నానని ప్రభు మాట్లాడారు. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు అంటే అర్థం ఏంటి? చెవి గలవాడు అంటే ఏంటి? సందేశాన్ని గ్రహించగలిగినట్టు వాడు. అర్థమైందా? చెవి కలిగిన వాడు. చెవులు ఉంటే విని వదిలిపెట్టేసేవాడు చెవి కలిగినవాడు కాదు. చెవి ఉన్నవాడికి వేస్టే, అవునా కాదా? గ్రహింపగలిగినట్టు వాడు, విని గ్రహించగలిగినప్పుడే ఆ చెవికి అర్థం ఉంటుంది, అవునా? అది చెవి గలవాడు వినును కాకంటే వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపనెత్తునన్నాడు. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపనెత్తున్నాడు అంటే పరదేశంలో జీవవృక్షాల తోట ఏమైనా ఉందా? ఫలాలు ఏదేని తోటలాగా ఏమైనా ఉందా? కాదు. అర్థమైందా? దేవునితో నిరంతరం ఉండే జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు అన్నమాట. దేవుని పద్ధతి జీవవృక్ష ఫలాలు అంటే
అక్కడ ఏదైనా తోటలు వేసిన జీవవృక్షాలు భౌతికమైనవి, ఇక్కడ మాట్లాడుతున్నవి ఆత్మ సంబంధం. ఆ జీవవృక్ష ఫలాలు తినవకుండా దేవుడు గెంటేశాడు. ఇప్పుడు ప్రభు యొక్క సంఘంలో దేవునితో సంబంధాన్ని కలిగించే పరిస్థితులు అనుగ్రహించాడు. అందువల్ల దేవునితో సంబంధాన్ని కలిగించుతాను అని చెప్పాడు అనమాట. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తనంటే దేవునితో శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉంటావు అని చెప్పాడు. అంతేగాని అక్కడ భౌతికమైన పరదేశంలో భౌతికమైన వృక్షఫలాలు తింటాడని కాదని అర్థం. ఎనిమిదో అధ్యాయము, క్షమించి 8వ వచనం. స్మరణ ఆసియా ప్రాంతంలో ఉన్నదే. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము: మొదటివాడును కనపడవాడునయండి, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదిలో ఉన్నారు, అలాగే మృతి చెందారు, తిరిగి లేపబడ్డారు. కాబట్టి మొదటివాడు కడపడవాడునయండి, మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అనమాట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే సంగతులే, కానీ 7 సంఘాలకు ఒక ప్రత్యేకతగా ఆయన కనపరుచుకున్నారనమాట. మొదటివాడు కడపడవాడు మృతుడై మరలా లేచిన వాడు చెప్పే సంగతులు ఏంటంటే, నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుదును అన్నాడు. అంటే స్థానిక సంఘం పడే శ్రమ యేసు ప్రభు గుర్తిస్తుంది. ఆయన కూడా శ్రమ పడ్డాడు కాబట్టి, అవునా? ఆయన కూడా శ్రమపడి పాపం చేయలేదు, కానీ శ్రమ పడ్డాడా లేదా? శ్రమ పడ్డాడు. కాబట్టి నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఏమయ్యాడు? మన కోసం దరిద్రుడయ్యాడు కదా, అవునా కదా? ఆయన యొక్క దారిద్రత ఎలాంటిదంటే ఏ పూటకు ఆ పూట తినేది అంతే, ఏమీ లేదు వెనకాల, ఏమీ లేదు, ఏమీ లేనివాడుగా ఉన్నాడు అంతే, ఏమీ లేనివాడుగా ఉన్నాడు, రిక్తుడిగా చేసేసుకున్నాడు అంతే. అర్థమైందా? తనకు ఆయన యొక్క చేసే బోధనలు బట్టి, చేసే క్రియలను బట్టి అనేక మంది సాకారం చేసిన ధనం సంచి కూడా ఆయన దగ్గర లేదు. అర్థమైందా? ఒక ఆయన నేను వస్తాను, నా దగ్గర నాకేం లేవయ్యా, నా దగ్గర ఏమి లేదు అని చెప్పేసాడు. అంటే వెండి బంగారాలు ఆయన దగ్గర లేవు. అర్థమైందా? ఆయన ఏమి భౌతికమైన ఆస్తులు కూర్చుకోలేదు ఆయన, కానీ భోజనం ఉంటే తినేవారు, భోజనం లేకపోతే అంతే సంగతులు. అర్థమైందా? దారిద్రత అనేది ప్రభులోనే అన్నమాట. ఎంత దారిద్రత అంటే ఆయన ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. సంఘాల్లో మొదటి శతాబ్దంలో స్థానిక సంఘాల్లో కూడా కొన్ని ధన సంబంధమైన సంఘాలు ఉండేవి, అంటే ఎక్కువ ధనవంతులు ఉండేవారు. కొన్ని స్థానిక సంఘాలు కడుబేదలు ఉండేవారు. ఏది మాసిదోనియా వాళ్ళగా? మాసిదోనియాలో సంఘం కడుబేదలా కాదా? అది 2 కొరింథీయులకు 8వ అధ్యాయము. కొంతమంది కడుబేదలు ఉండేవారు. కడుబేదలు ఉన్నా కూడా భౌతికమైన కడుబేదలు, కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఎవరు? ధనవంతులే. ఆత్మ సంబంధం మహిమైశ్వర్యం కలిగినట్టు వాళ్ళు. సంఘము ఎవరో మహిమైశ్వర్యం కలిగినట్టు వాళ్ళు, అంటే ఆత్మ సంబంధంగా ధనవంతులైనట్టు వాళ్ళు. అందుకని ప్రభు ఏమంటున్నాడు? భౌతిక రూపాన్ని బట్టి ప్రశంసించట్లేదు, భౌతిక రూపాన్ని బట్టి గౌరవించట్లేదు, భౌతికున్న ధనధాన్యాలు బట్టి గౌరవించట్లేదు. నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుతున్నావు, అయినా నువ్వు ధనవంతుడివే. భౌతిక సంబంధమైన దారిద్ర్యం కలిగి ఉండవచ్చు నువ్వు, కానీ ధనవంతుడివే క్రీస్తునందు. కానీ ఎంత బాధన్నా కనీసం ఏదైనా ఉంటే బాగుందంటూ ఉంటారు అంతే, అవునా? ఎంత సందేశమైనా సరే అది లేదు ఇది లేదని ఏడుతూ ఉంటారు సంఘం క్రైస్తవులు. పౌలు గారు అయితే నేను క్రీస్తు యొక్క శ్రమలో పాల్పడవాలని ఆయన తనకున్న పరిస్థితులన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకు వదిలేసుకుని యేసుప్రభువుని వెంబడించడంలో ఆయనకున్నాయన్నీ వదిలేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ప్రభువులోకి వచ్చి సంపాదించాలనుకుంటున్నారు, అవునా? మేము ఎన్ని బాధలు ఇబ్బందులు పడుతున్నామో ఆయనకే తెలుసు. లోకానికి హేళనగా ఉండొచ్చు కదా, దరిద్రుని చూస్తే లోకానికి ఎలా ఉంటుంది? హేళనగా ఉంటుంది. అప్పు అడిగేవాడు ఎప్పుడు కూడా అప్పు తీసుకునేవాడు, అప్పు ఇచ్చేవాడికి ఎప్పుడు హేళనగానే ఉంటాడు. అవునా కదా? అత్తమా డబ్బులు అంటావు ఏంటరా అని చెప్పేసి.
వాడు మన బాధలు అంటే దరిద్రత యొక్క విలువ వాళ్ళకే తెలియదు. డబ్బులు పోగు చేసుకునేవాడికి, ధనంలో వృద్ధి చెందేవాడికి అర్థమైందా? దరిద్రుడు బాధ అర్థం కాదంతే. కానీ యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? యేసు ప్రభువుకు తెలుసు కాబట్టి మన ప్రతి అవసరత ఎలా తీర్చాలో ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని క్రీస్తు సంఘమై ఉన్న మనము భౌతికమైన ధనధాన్యాలు లేకపోతే నష్టమేమీ లేదు. మనం ఆత్మ సంబంధంగా ఎవరు? ధనవంతులమే. ఈ భూ సంబంధమైన ధనవంతులు అర్థమైన అనుభవించలేని గొప్ప మహిమైశ్వర్యాన్ని అనుభవించగలుగుతాం అన్నమాట. మేము పేదోళ్ళమని అంటూ ఉంటారు, రేపు దరిద్రులు అన్నాడు అంతే. కడుబేదలు, దరిద్రులు ప్రభు సంఘాలు ఉన్నాయి. సంఘాలని మెచ్చుకుంటున్నాడా లేదైనా? చేసే పనులు బట్టి ఏం చేస్తున్నాడు ఆయన? మెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు సిగ్గుపరచుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో ఏ స్థితిలో ఉన్నావో భౌతికంగా నువ్వు సిగ్గుపరచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు హృదయాలు చూస్తాడు. ప్రభు కావాల్సింది మంచి పనులు, ప్రభు కావాల్సింది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవటం. అర్థమైందా? అది చూస్తాడనమాట అండి ఆయన, అది చూస్తాడు. చూడండి అక్కడ, తాము యూదులు మనం చెప్పుకున్న యూదులు కాకే సాధారణ సమాజ వరం నువ్వు కలుగు దోషనే నేను ఎరుగుదును. అదే ఆనాడు యూదులు కాకే యూదులు కొంతమంది, అదే సరైన యూదులు కాదాలన్నమాట. వాళ్ళు యూదులు మని చెప్పుకొని యూదులు కాకే సాధారణ సమాజ వరం నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. యేసుప్రభువు అన్నారు యోహాను సువార్త 8:44, మీ తండ్రి అపవాదని. అలాంటి వాళ్ళు అనమాట. మేము అబ్రహాం సంతానం అన్నారు, మీరు అబ్రహాం సంతానం కాదన్నారు ప్రభు వారు. యూదులు కాకే యూదులు అని చెప్పుకును సమాజ వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. అది అర్థమైందా? నువ్వు పొందబో శ్రమలకు భయపడకు. స్థానిక సంఘాలు రోమ ప్రభుత్వం చేత బాధలు అనుభవిస్తున్నారు కదా, ఆ శ్రమలకు ఏం చేయొద్దు అన్నాడు? భయపడ. అనుభవిస్తున్నాయి కూడా. నువ్వు పొందబో శ్రమలకు భయపడకు అని చెప్పాడు అనమాట. సంఘానికి ఏం చెప్పాడైనా? ధైర్యాన్ని చెప్తున్నాడు. అంటే క్రైస్తవుడు భూమి మీద భయపడొచ్చా? భయపడకూడదు. దేవుడు మన పక్షంలో, మనకు విరోధేవుడు. ఏప్రిల్ 13:5-6లో మనమాత్రుడు నాకేమి చేయగలడు? అసూరు రాజు హిజ్కియా మీద బహుగర్వ మాటలు పలికాడు, ప్రార్థన చేశాడు. అర్థమైందా? 185,000 మంది దేవదూత ద్వారా చంపించాడు దేవుడు. అంతే, సిగ్గుపడి వెళ్ళిపోయాడు. బహుగర్వ మాటలు పలికినోడు ఏమయ్యాడు? సిగ్గుపడి వెళ్ళిపోయాడు. అందుకని మనం ఎప్పుడు కూడా శ్రమలకు ఏమవ్వకూడదు? భయపడకూడదు. ప్రాణాలని ఇవ్వటానికి విషయంలో కూడా భయపడకూడదు. మీకు అర్థమైందా? భయపడకూడదు. నేను ఎప్పుడు కూడా భయపడను. దేవుని వాక్యం చెప్పడానికి కానీ, పని చేయడానికి కానీ భయపడను నేను. నా దేహం సహకరించాలి కానీ భయపడను నేను. భయపడను. కారణం ఏంటంటే పని అయింది ఎవరిది? పని ప్రభుది. అది భయపడద్దు అని అన్నప్పుడు భయపడకం. శ్రమలు వచ్చినా సరే, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, మనల్ని ఎంత నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా సరే సంఘం ఏమవ్వకూడదు? భయపడకు. ప్రభుత్వం కూడా మనం చంపుతున్నా సరే, ప్రభుత్వం కూడా మనకు శ్రమలు పెట్టినా సరే ఏం చేయకూడదు? సంఘము భయపడకూడదు. దేహం విడిస్తే ప్రభు దగ్గరికి, దేహంలో ఉంటే ప్రభు యొక్క సహకారం అనేది మనకి ఉంటుంది అన్నమాట. అంతగాని ఏమన్నాడు ఆయన? భయపడొద్దు అన్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ఆల్రెడీ వాడు ప్రయత్నం చేస్తున్నాడా చేయట్లేదా? రోమా ప్రభుత్వానికి అధికారం ఇచ్చి చెరలో పెట్టి వాళ్ళని, చెరలో చంపేసే వాళ్ళని కట్టుకుందో, అంటే రోమ ప్రభుత్వం అధికారం ఉంది కదా. ఇప్పుడు ఒకరిని ఉరి తీసేసింది అనుకోండి, ఎవరు అడుగుతారు? ప్రభుత్వం ఉరి తీసేసింది అనుకోండి, ఎవరు అడుగుతారు? అలాగే ప్రభుత్వం ఏం చేసిందంటే చిరఛేదనాలు చేసేస్తుంది. ఎవరు అడుగుతారు? ప్రభుత్వమే చేస్తే ఎవరు అడుగుతారు? అందుకే అపవాది ఆల్రెడీ వెళ్ళే దరిద్రులు భౌతిక సంబంధంగా, కానీ మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా
ఉన్నాం. అంటే 10 అనేది అసంపూర్ణం, అదే 6 అనేది అసంపూర్ణం, 7 అనేది సంపూర్ణం, 10 అనేది ఎక్కువ, అంటే ఎక్కువ దినాలకు సంబంధించింది కాదన్నమాట. అదే కొద్ది కాలం మాత్రమే మిమ్మల్ని ఏం చేస్తారంటే శ్రమ పెడతారు అని చెప్పేసి అన్నారు. నమ్మకంగా ఉండమన్నాడు. శ్రమలు ఏముండాలి? నాయన ఇలా చేస్తున్నాం, ఏం చేస్తాం మీ పని అని మానేసాం అనుకో, నమ్మకమైన వాళ్ళమా? నమ్మకమైన వాళ్ళు కాదు. కాబట్టి దేవుని పిల్లలుగా నమ్మకత్వం ఎక్కడ కనపడుతుందో తెలుసా? శ్రమల్లో కనపడుతుంది. వీళ్ళు మన యూట్యూబ్లో డైలాగులు వేస్తున్నారు కదా, ఏది కొడుకు గుణం పెళ్ళయ్యాక, కూతురు గుణం ఎప్పుడు, అది కూడా అంతే కదా. వాళ్ళది కూడా పెళ్ళి అయిన తర్వాతే కదా ఇద్దరేని. వాళ్ళ స్వభావం ఎవరో, తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళ, తల్లిదండ్రులు ద్వేషించే వాళ్ళ ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళది పెళ్ళిళ్ళు అయ్యాక. వాళ్ళు ఇంటి వాళ్ళు అయ్యి మాకు తల్లిదండ్రులు అవసరం లేదన్న టైంలో వాళ్ళు మాట్లాడతారన్నమాట. వాళ్ళ కోసం పొద్దున్నీ సాయంత్రం దాకా ఏంటి తెగ సంపడిపోతున్నారు లోకంలో వాళ్ళు, క్రైస్తవులు అనబడేవాళ్ళు. ఏది డబ్బులన్నీ సంపాదించి కట్టడం ఇచ్చి పనికిమాల అల్లుడు తెచ్చుకుంటూ ఉంటారు, ఆడుతూ బాధలు పడుతూ ఉంటారు. మనకు ధనం ఉంది, భక్తి కలిగిన చేసి మన అమ్మాయి ద్వారా భక్తి కలిగిన చేసి, భక్తి కలిగినట్టు వాళ్ళని చేసి వాళ్ళకి మన ధనం వాడికి సహకారంగా ఉండేటట్టుగా చేయరు వీళ్ళు. అవునా కాదా? భక్తిని ఎతకరు. అబ్రాహాం కావాల్సినంత ఉంది, అదైనా డబ్బులున్న అమ్మాయిని చూడలేదు, భక్తి కలిగిన అమ్మాయిని చూశారు. మీరు క్రైస్తవులు అనబడేలో క్రైస్తవులైనా చేసేది ఏంటి? మన స్టేటస్ అయినా, మన హోదా అయినా ఎక్కడికో వెళ్ళాలన్నమాట. ఎక్కడికి? ఎక్కడో ఉన్నత స్థానాల్లో పెట్టాలంటాడు. 100 ఎకరాలు ఇచ్చావంటే 10 ఎకరాలు చేసేస్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డావు, ప్రభు పనులు కూడా నిర్లక్ష్యం చేసి, ప్రభు కార్యాలు కూడా లక్ష్య పెట్టకుండా, దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా దేవునికి ఇవ్వకోకుండా దాచిపెట్టి దుర్మార్గులకు పడేస్తే నీకు బాధలు సమస్యలు తప్ప ఏమొస్తాయి? ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. అర్థమైందా? అందువల్ల మనము దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఖర్చు పెట్టేవాళ్ళుగా ఉండాలి మనము. అర్థమైందా? కేవలం పిల్లలకి వసతులు వాళ్ళ అవసరాలు మాత్రమే, అంతే. తరతరాలు వెనకేయడానికి మీ జీవితం కష్టపడితే మీరు నరకమే తప్ప మీకు ఏముండదు. ఏంటంటే పిల్లల కోసం అండి, నా బతుకంతా పిల్లల కోసం ఖర్చు పెట్టాను అంటాడు. చచ్చిపోయే సమయంలో నీళ్ళు మంచి నీళ్ళు వేయటం కూడా ఎవడు రాడు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చచ్చిపోతాడు. నాన్న బతుకంతా ఎవరి కోసం బతికాడంట? పిల్లల కోసం అండి. నువ్వు బతకాల్సింది ప్రభు కోసం బతకాల, పిల్లల అవసరాలు తీర్చాలి. పిల్లల కోసం బతికితే అది బతికే కాదు. అది నేడు క్రైస్తవులు అనబడే వాళ్ళ స్థితి అలా ఉంది. ఎక్కువగా ఆలోచన చేసుకున్న అందులో మీరు ఉన్నారేమో, జాగ్రత్త. భవిష్యత్తు కనపడతలేదా? భవిష్యత్తు కనపడుతుందా లేదా? కనపడుతుంది. మీరు వయసులో ఉన్నారని ఇంకా వృద్ధాప్యం రాదనుకున్నారు. ఒకసారి వృద్ధాప్యంకి వెళ్ళండి, వెళ్ళండి. మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారా? ఖాళీ లేదు. అర్థమైందా? ఏం చేస్తాం మరి, అలాగే బతుకని చెప్పేసి వదిలే వెళ్ళిపోతారని. వృద్ధాప్యంలో కర్ర ఎంత సహకారమో బిడ్డలు కూడా అంతే సహకారం. కానీ ఎవడు సుఖం వాడు చూసుకునేవాడు, ఎవడి కుటుంబమే వాడు ప్రాముఖ్యం అనుకునే వాళ్ళ కోసమా నువ్వు కష్టపడింది. సిగ్గుపడాలా? అవమానపడతావు. దేవుని దగ్గర అవమానపడతావు. ప్రభు కోసం ఎంత కష్టపడుతున్నావు, ప్రభు పని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు అంతే. శ్రమల్లో బాధల్లో చెరలో వేసినా ఏం చేయమన్నాడు? నమ్మకంగా ఉండండి. శ్రమ బాధల్లోనే కదా నమ్మకంగా ఉండాలి. ప్రభువులో నమ్మకంగా ఉండము. ఏమిస్తానంట? జీవకిరీటం అంటే ఏది? అంటే నెత్తి మీద ఎట్టిదా? అక్కడ తల ఉండదు. ఇక్కడ పరలోకి వెళ్ళిన తర్వాత ఏముండదు? తల ఉండదు. ఆ దేహం వేరు.
ఇక్కడ భూమి మీద నివసించడానికే ఈ దేహం, ఆ దేహం వేరు. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా 2 నేను మంచి పోరాటం పోవడం నా పరుగుతుంది, నాకు జీవకిరీటం ఉంచబడింది అని. అంటే అర్థమైందా? విజయ సంకేతం కలిగి ఉంటాం అనమాట, విజయం కలిగి ఉంటాం అనమాట. అంతేగాని అక్కడ కిరీటం పెట్టి కూర్చుంటామని కాదు దాని అర్థం. జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడంటే విజయాన్ని అంటే విజయం కలిగి ఉంటామని చెప్పేసి నిత్యత్వంలో విజయాన్ని సాధించినట్టు వాడుగా ఉంటాడు. జీవ కిరీటం ఇస్తాడంటే బహుమానం ఇస్తాడన్నమాట, నిత్యత్వం అనమాట. అది కూడా జీవ కిరీటం నిత్యత్వానికి సంబంధించింది. చూడండి ఒకసారి. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవులు గలవాడు వినును గాక. జయించువాడు రెండో మరణం ఏ హాని చెందడు. అంటే జీవకిరీటం అంటే ఏంటి? జయించబడడం. జయించబడిన వాడికి ఏముండదంట? రెండవ మరణం అంటే నరకం ఉండదు. కానీ వీళ్ళకి లోపాలు లేవు. దరిద్రులు కదా వీళ్ళు. భౌతిక సంబంధం ఎవరు? సంఘం. సుమరంలో ఉన్న సంఘం దరిద్రులే, కానీ ఆత్మ సంబంధం ధనవంతులు. అర్థమైందా? దరిద్రులైనప్పటికీ నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలనే ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. నమ్మకంగా ఉండాలనే ప్రోత్సాహాన్ని చెప్పాడు తప్ప లోపాలని చెప్పలేదు. కాబట్టి లోపము లేని స్థానిక క్రీస్తు యొక్క సంఘము స్మరణ అది. టైం ఎంత అయింది? టైం అయిపోయింది కదా, మాట్లాడతలేదు మీరు ఎవరు? నాకు అనుమానం వస్తుంది, మీరేం మాట్లాడలేదు. చూసారా ఎంత అయింది మనకి ఇప్పుడు? వివరణ ఎలా అయింది? మేము ఇంట్రడక్షనే 4 రోజులు చెప్పేవాడిని, అలా చెప్తే మీకు. కాబట్టి బుక్ ఉంది కాబట్టి ఏ వచ్చిన ఏంటో అనేది ఆలోచిస్తే సరిపోదు. అర్థమవుతుంది కదా? అది మొదటి శతాబ్ద కాలంలోనూ స్థానిక సంఘాలకి ఆ స్థానిక సంఘాలు అనుభవిస్తున్న శ్రమల్ని వారికి భవిష్యత్తు తెలియజేయడానికి, ఆదరించడానికి ఈ యొక్క సందేశం ప్రకటన గ్రంథం. అంతే. మీ అందరికీ ఉందాం.